హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరకు అయితే యాక్టివ్ 6G ఒకటి వచ్చింది. మన కస్టమర్ బండి స్టార్ట్ అవుతుంది, రేట్ చేస్తే మూవ్ అవుతుంది అని చెప్పన్నారు. చెక్ చేసి చూస్తే బెల్ట్ ఫెయిల్ అయిపోయినట్టుంది. అది ఎలా చేయాలి అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. క్లచ్ అయితే ఓపెన్ చేశాను. బెల్ట్ చూడండి ఎలా దిగుతుందో. క్లచ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ క్లచ్ షూ హౌసింగ్కి వైప్ పుల్లర్ అనేది సపోర్ట్ పుల్లర్ ఒకటి వస్తుంది. దాన్ని పెట్టుకొని 19 బిట్టు తీసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. నట్ ఒక్కసారి స్లిప్ అయిందంటే అది మళ్ళీ ఓపెన్ అవడం కష్టం అవుతుంది. ఆల్రెడీ ఈ బండికి ముందైతే ఓపెన్ చేసి బెల్ట్ మార్చున్నారు. వాళ్ళ దగ్గర బిట్టు లేక సుత్తి సానం తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. అలా చేయకూడదు అన్నమాట. చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మార్చేటప్పుడు ఏ విధంగా ప్రాబ్లం రావచ్చు. షాప్ బెండ్ అవ్వచ్చు, థ్రెడ్లు పోవచ్చు. ఇప్పుడైతే క్లచ్ హౌసింగ్ ఫుల్లీ ఓపెన్ చేసింది. ఇప్పుడు క్లచ్ ఫుల్లీ ఓపెన్ చేసింది. బెల్ట్ చూసారు ఎలా ఉందో. లోపల థ్రెడ్ అంతా కట్టకి ఇరుక్కొని క్లచ్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేస్తుంది. క్లచ్ ఫ్యాన్కి కూడా అదే వైట్ టైప్ పుల్లర్ వస్తుంది, సపోర్ట్ పుల్లర్. దాన్ని ఆ హోల్స్లో కరెక్ట్గా సీటింగ్ చేసుకొని, సీటింగ్ చేయలేదంటే దానికి మళ్ళీ ఆ ఫ్యాన్కి పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ అనేవి కట్ అయిపోతాయి. కట్ అవ్వకుంటే జాగ్రత్తగా మనం అటు సైడ్ హోల్ ఇటు సైడ్ హోల్ వస్తుంది. ఆ హోల్స్లో ఆ పిన్స్ కరెక్ట్గా సీటింగ్ చేసి ఎవరు పిట్ అయితే తీసుకొని స్లిప్ అవ్వకుండా ఇదైతే ఎలా ఓపెన్ చేసామో ఫస్ట్ నట్టు, సెకండ్ నట్టు కూడా అలాగే స్లిప్ అవ్వకుండా ఓపెన్ చేయాలి. ఇదైతే టైట్గా ఉంటుంది కొంచెం, అంటే క్లచ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది నట్లు. ఇవైతే స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. నట్ అయితే లూజ్ అయింది. టచ్ ఫ్యాన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది, ఏంది, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదా, క్రాక్ ఏమైనా ఉందా లేదా అంటే ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉండొచ్చు, మనం ఓపెన్ చేసినప్పుడు డ్యామేజ్ అయి ఉండొచ్చు. అది మనం పర్టికులర్గా చూసుకోవాలి. ఇప్పుడు క్లచ్ రోలర్ ప్లేట్ అయితే ఓపెన్ చేశాను. రోలర్ ప్లేట్ ఎలా ఉంది, బుష్లు ఎలా ఉన్నాయి, ఆ ప్లేట్ ఎలా ఉంది ఏందనేది అన్నీ చూసుకోవాలి. ఇవైతే క్లచ్లో వచ్చే సామాన్లు. క్లచ్ షూలు అయితే బాగున్నాయి, అవి అయితే మార్చకూడదు, ఆల్రెడీ మార్చున్నారు. క్లచ్ ఫ్యాన్ వచ్చి గ్రైండింగ్ పెట్టారు లైట్గా, ఆ బెల్ వచ్చి మార్చాలి. దీనికి వచ్చి 3 రబ్బర్లు వస్తాయి, ఆ రబ్బర్లు మార్చాలి. ఇవైతే నట్లు, ఇవి పుష్, ఇది క్లచ్ రోలర్స్. 6 రోలర్లు వస్తాయి. ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ మనం తీసుకొచ్చి వేయాలి. చూసారా క్లచ్ రోలర్స్ దగ్గర ఎలా స్టెప్ కొట్టిందో. ఆ స్టెప్ కొట్టినప్పుడు ఏంటంటే బండి స్టార్ట్ చేసి మూవింగ్ చేసేటప్పుడు లైట్గా ఓపెనింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. క్లచ్ రోలర్స్ కాడ 3 పాయింట్లు అనేది కట్ అయిపోయినాయి చూడండి. ఆ ప్లేట్కి 3 రబ్బర్లు వస్తాయి. ఆ 3 రబ్బర్లు పగిలిపోయినాయి. పగిలిపోయినందువల్ల దానికి 3 పాయింట్లు దగ్గర క్రాక్ వచ్చి పగిలిపోయింది. ఆ బల్లి అని అయితే మనం చేంజ్ చేయాలి. షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చాము. బెల్ట్, ఆ బెల్లు, ఫస్ట్ రోలర్. చూసారా టచ్ ఫ్యాన్కి గ్రైండింగ్ పెట్టిస్తున్నాను. అంటే ఈ అవతల మనం కట్ చేస్తాం కదా ఈ బెల్లు, ఇది కట్ చేసినప్పుడు అది కూడా ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. క్లచ్ లోరర్స్ దగ్గర సీటింగ్ అవుతాయి కదా, అక్కడైతే గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. రన్నింగ్లో ఫ్రీగా మూవ్ అయ్యేదాన్ని.
అలాగే క్లచ్ రోలర్స్ కూడా గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. అన్నిటికీ అప్లై చేసుకొని చూసారా, ఇలాగైతే ఫ్రీగా మూవ్ అవ్వాలి. ముందుకి వెనక్కి ఆరు రోలర్స్ అయితే సిట్టింగ్ చేసాము. క్రాంక్ షాఫ్ట్లో సిట్టింగ్ చేసాము. ఇప్పుడైతే క్లచ్ బెల్ పుల్లి ఉంది కదా, దానికి బెల్ట్ సీటింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేయాలి. బెల్ట్ పైన కరెక్ట్గానే ఉండాలి, కింద కరెక్ట్గా ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉండాలి. క్లచ్ ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నాను. క్లచ్ ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు దానికి పీతులు అనేవి ఉంటాయి రౌండ్గా. ఆ పీతులు కరెక్ట్గా సీటింగ్ ఏందో చూసుకొని, సీటింగ్ అవ్వకపోతే సుత్తి లాంటివి తీసుకొని తప్పకుండా మామూలుగా అవుతాయి. సూపర్ గుర్తు ఉంటుంది కదా, వాటి గుర్తుని లైట్గా కడితే మనకి వెళ్ళిపోతుంది. సీటింగ్ అవుతుంది. సీటింగ్ అయిన తర్వాత నాకు చెప్పాను కదా, వైట్ హోల్డర్ దాన్ని ఫిట్టింగ్ చేసుకొని క్లచ్ నట్ హోల్డర్ అయితే టైట్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్లచ్ హౌసింగ్ పెట్టాను. దీనికి కూడా వైప్ హోల్డర్ పెట్టుకొని 19 సైజు నట్టు వస్తుంది, దాన్ని బిట్టుతోనే టైట్ చేసుకోవాలి. బిట్టుతోనే ఓపెన్ చేయాలి, బిట్టుతోనే టైట్ చేయాలి. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. అని ఎందుకన్నానంటే, చెకింగ్ అనేది మెకానిక్ ఫస్ట్ చూసుకొని చెక్ చేసుకోవాలి. మనం చేసిన వర్క్ కరెక్ట్గా ఉందా లేదా, సెట్ అయిందా లేదా, మనం కన్ఫర్మ్ మెకానిక్గా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఫిట్టింగ్ అయ్యి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు మనం టెస్ట్ డ్రైవ్ చేసి చూడాలన్నమాట. అంటే ఎందుకు అంటున్నానంటే, మనం చేసిన తర్వాత ఎటువంటి